ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తుర్కయాంజల్ మున్సిపాలిటీలో ఎమ్మెల్యే సొంత గ్రామం తొర్రూరులో రైతు కుటుంబం ఆందోళనకు దిగింది. చెరువు సమీపంలోని బంధువుల భూముల బఫర్ జోన్ను తగ్గించి వారి భూములను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. అందుకోసం కల్వర్టు మ్యాప్ మార్చి తమ పొలాల్లోకి వరద వదిలే విధంగా R&B ఇరిగేషన్ అధికారులు తవ్వకాలు జరుపుతున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే అల్లుడు మరో ముగ్గురు బెదిరిస్తున్నారని, వాళ్ళ నుంచి తమకు ప్రాణహాని ఉందని బాధితులు తెలిపారు. దీనికి అలువు ఉంది, నువ్వు కట్టింది వీళ్ళు కట్టింది కాదు, నేను కట్టింది కాదు, పిల్లలు కట్టింది కాదు. ఆ చరిత్రలో ఏంటంటే 50-55 ఏళ్ళకి నాకే కొద్దిగా గుర్తుంది. మేము ఇట్లాగే రోడ్ పండు పోయేది, రాళ్ళు ఉన్నాయి, అడుగున కూడా గనేట రాళ్ళు ఉన్నాయి, సైడ్లో కూడా గనేట రాళ్ళు ఉన్నాయి. ఒక్కొక్క రాయి వచ్చి 4 ఫీట్ల పొడుగు ఉంటుంది, ఫీట్ ఎలుపు 4 ఫీట్ల పొడుగు, రాళ్ళు సున్నం రాయితో పెట్టుంది, సున్నం డంగుతో పెట్టింది. అవి మేము పెట్టినవి కాదు, మేము చేసినవి కాదు. అలుగు ఉంది, అలుగు పోయంగా రోడ్లు పోయంగా 3 వర్షాలు రోడ్డు పోసే వరకు 3 ఫీట్ల రోడ్డు పెరిగింది. ఆడ 3 ఫీట్ల రోడ్డు పోవడంతో మాకు మొత్తం రైతులు 35-40 ఎకరాల భూమి మొత్తం మునిగిపోతుంది, ఇల్లు టచ్ అవుతున్నాయి. ఈ తొర్రూరులో ఇక్కడ మా పొలం కొంచెం 1 ఎకరా ఉంటుంది. అయితే ఇక్కడ మీద చెరువు ఉంటుంది, మా పొలం పైన కాలు ఉంటుంది. అయితే ఈ FTL కడీలు అన్ని తీసేసి దాని పరిధి తగ్గించుకోవాలని చెప్పేసి ఇక్కడి ఇన్ఫ్లో వాటర్ని, చెరువులకు పోయే వాటర్ని డైవర్ట్ చేస్తున్నారు. అది ఎవరు? మల్రెడ్డి రామరెడ్డి గారి ప్రోద్బలంతో, ఎమ్మెల్యే గారి ప్రోద్బలంతో, వాళ్ళ అల్లుడు గోపాల్ రెడ్డి, నరేందర్ రెడ్డి ప్రోద్బలంతో, వాళ్ళ సపోర్ట్తో తిరుపతి రెడ్డి, రామరెడ్డి, శ్రీను వీళ్ళందరూ కలిసి వాళ్ళ పొలాలకు FTL లేకుండా చేసుకొని అమ్ముకుందామని వెళ్ళాసడదామని చేస్తున్నారు. అయితే గోపాల్ రెడ్డి ఈ విషయం నన్ను పిలిచి, మీరు ఎట్లా చేస్తారు, ఏం చేద్దామని గోపాల్ రెడ్డి అడుగుకుంటూ మాతో పెట్టుకొని బతుకుతారా మీరు అన్నట్టుగా వార్నింగ్ ఇస్తున్నాడు. అంటే ఇప్పుడు మాకు ఎలాంటి వేరే వాళ్ళతోని, సెకండ్ పర్సన్తో ఎలాంటి విభేదాలు లేవు. ఈరోజు మేము చచ్చినా బతికినా వాళ్ళతోనే ప్రాణహాని ఉంటుంది. ఇప్పుడు ఈడ తీసిన మాకు ఇంకా వేరే ఆధారం కూడా లేదు. ఈడ ఉన్నది అంతా పోయిన తర్వాత ఇప్పుడు పెట్రోల్ పోసుకొని చావాలి, సావురని అంటున్నాడు గోపాల్ రెడ్డి. ఇది పని ఆపకపోతే చచ్చిపోయినా చచ్చిపోతాం మేము. ఫస్ట్ రోజు కూడా అన్నారు, దాని కిందేసి ఎవరు గోపాల్ రెడ్డి దాని కిందేసి తీయరని చెప్పేసి కూడా మాట్లాడుతున్నాడు. ఎమ్మెల్యే గారు ఏఈకి ఫోన్ చేసి రికార్డ్ పరంగా తీయరని అంటున్నాడు. ఏఈ ఏమో ఇరిగేషన్ వాళ్ళేమో ఏఈ అసలు రికార్డు తీసుకురావట్లేదు. ఉమారా అని ఉంటుంది, హుషారాని ఉంటుంది. ఆ హుషారాని బాగా పైసలు తిననేర్చింది, ఆమె ఇష్టం వచ్చినట్టు చేస్తుంది. సీన్ అని ఉంటాడు రాయపోల్ ఇన్స్పెక్టర్, ఆయన కూడా అంతే. ఆయన ఏమో రేపు పొద్దుగా లేదని ఉంటే డైవర్షన్ ఇస్తామంట. అంటే నేనేమంటున్నా, రికార్డ్ పరంగా తీయరని అంటే దాన్ని కన్సిడర్ అయ్యారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు, ఎంత బెదిరియాలో అంత బెదిరిస్తారు. 378 సర్వే నెంబర్లా ఇప్పుడు 2 సార్లు అప్పుడు కరోనా అప్పుడు ఫుల్ వాటర్ వచ్చేసి మొత్తం గింజ కూడా తినలేదు సార్. మొత్తం మునిగిపోయింది 30 ఎకరాలు దాకా అందరికి, తలా 5 ఎకరాలు, 2 ఎకరాలు, ఎకరాలు కూడా. ఇప్పుడు చిన్నప్పటి సంది అలుగుండే ఆడ, ఇన్ని ఏళ్ళ సంది రోడ్ వేసి మొత్తం ముసుకుపోయింది. అది అప్పుడు అలుగుందనే సంగతి ఇప్పటిదాకా మాకు ఇన్ని నీళ్ళు వస్తాయని నేను చూడలేదు, రాలేదు. 2022లో మేము కంప్లైంట్ ఇచ్చినాము ఇరిగేషన్ డిపార్ట్మెంట్. 2020 అక్టోబర్ 9 తారీఖు వర్షం పడేది ఫుల్. నైట్కి ఒక నైట్గా మొత్తం నిండిపోయినాయి. ఇక అప్పటి సంది కంప్లైంట్ తిరగాక అన్ని రిపోర్ట్స్ తెచ్చినాం మేము, ప్రతి ఒక్కటి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ చెక్ చేసి 3 గంటలకు వచ్చి చెక్ చేసుకొని పోయారు. R&B వాళ్ళు కూడా రిపోర్ట్ పెట్టినాం. 15 తారీఖు 3వ నెల 2022 నాడు చెక్ చేసి 12 తారీఖు 2022 నాడు మళ్ళీ R&B వాళ్ళు ఇరిగేషన్ ఇద్దరు వచ్చి జేసీబీతో తవ్వి అలుగేడున్న చెక్ చేసి ఫోటోలు గట్రా తీసుకొని పోయిన తర్వాతనే ఈ అలుగు శాంక్షన్ అయింది సార్. అది మేము కావాలని అవతల దౌర్జన్యం చేసేయడం కాదు, మా బాధ మాకున్నది. మా ప్రాబ్లం ఏంటి, ఉన్న పొలం ఉంది, ఉన్న కుంట ఎంత పెద్దగా ఉండే, కుంట చిన్నగానే ఉంది. కుంటకున్న చుట్టుముట్ట అక్కడ మ్యాప్ పెట్టారు, దిమ్మలు పాతారు, దిమ్మలాన్ని ఉడవికారు. ఎందుకంటే వాళ్ళ చేతుల పని అది. దిమ్మలాన్ని ఉడవికి చెరువు ఏడుంటుంది, గీనే ఉంటుందా? చెరువు ఉన్నది ఉన్నతాన చెరువు ఆడనే ఉంటుంది. పోయే కాలువకు ఈడ కాలువ అద్దిస్తారా? చెర్లకు నీళ్ళు పోకుండా కాలువ తీస్తారు. ఎవరు తీస్తారు? ఊరు పెద్ద మనుషులే, బయట వాళ్ళు ఎవరు రాలేరు. పేరు ఆ బావుల పోలు అందరు అక్కడ మీద బావుల వాళ్ళు అందరు కలిసి అందరు పటేలు అక్కడ. నాకు ఉన్నదే ఎకరా, 10 ఎకరా, 5 ఎకరా, ఇక్కడ అందరు 10 మంది 20 మంది పొలాలు మాది. మేము పొలాలు చేసుకొని బతికేటోళ్ళం. ఉన్న పొలము మాకు ఉన్నదే 10 ఎకరా, 1 ఎకరా, 1/2 ఎకరా ఉంది. ఈ ఉన్న 1/2 ఎకరాలకైనా కూడా నేను కాలువ తీస్తా అంటే మరి ఎక్కడ పోవాలి? రంగారెడ్డి ఎమ్మెల్యే తొర్రూరు ఎమ్మెల్యే టోపు షీట్లు ఉంటుంది ఏమనండి, మేము ఇంకా